అప్యుపాయైస్త్రిభిస్తాత యోర్థః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలాంస్తాన్యుక్తానాహుర్మనీషిణః. ఇప్పటి వరకు కూడా రావణుడికి ఎంతో మంది వీరులు మేమందరం ఉన్నాం, నీకేం భయం లేదు రావణ, నీవు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళి ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, అందరి వానర సైన్యం మొత్తాన్ని వధించేసి వస్తాం, నువ్వేం భయపడకు, ఆలోచించకు అని ఎందరో రాక్షస వీరులు రావణుడికి ధైర్యాన్ని చెప్తారు. ఆ చెప్పినటువంటి వాళ్ళలో నికుంభో రభసః సూర్యశత్రుర్మహాబలః సుప్తఘ్నో యజ్ఞకోపస్య మహాపార్శ్వమహోదరౌ అగ్నికేతుశ్చ దుర్దర్శో రశ్మికేతుశ్చ రాక్షసాః ఇంద్రశత్రుశ్చ బలవాంస్తతో వై రావణాత్మజః ప్రహస్తోధ విరూపాక్షో వజ్రదంష్టో మహాబలః ధూమ్రాక్షోధ నికుంభస్య దుర్ముఖశ్చైవ రాక్షసః. ఈ రాక్షస సమూహం అంతా ఉంది, వీరంతా భయంకరమైన క్రూరమైనటువంటి రాక్షసులు. వీళ్ళంతా కూడా వీళ్ళు చేయని పని లేదు, వీళ్ళు చేయనటువంటి ధ్వంసం లేదు, వీళ్ళు సృష్టించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు లేవు. అటువంటి అన్నింటిలో కూడా ఆరితేరినటువంటి రాక్షసుల బృందం ఇదంతా. వీళ్ళంతా ఒక్కసారిగా లేచారట. ఎవరు వాళ్ళు? వాల్మీకి మహర్షి చెప్తున్నారు. నికుంభుడు అనేటటువంటి రాక్షసుడు, రభసుడు, మహాబలవంతుడు, సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరులు, అలాగే దుర్దర్శుడు, రశ్మికేతువు, రావణ కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, అలాగే వజ్రదంష్టుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసులంతా ఒక్కసారిగా లేచి శూలాలు పట్టుకున్నారు కొంతమంది, పట్టిసాలు పట్టుకున్నారు కొంతమంది, శక్తి అనేటటువంటి ఆయుధాలు పట్టుకున్నారు కొంతమంది, గండ్రగొడ్డళ్ళు పట్టుకున్నారు కొంతమంది, బాణాలు పట్టుకున్నారు, ధనస్సులు పట్టుకున్నారు, ఖడ్గాలు పట్టుకున్నారు, లేచి నిలబడ్డారు. అప్పుడు ఈ సమయంలో విభీషణుడు ఉన్నాడు అక్కడ. విభీషణుడు అద్య రామం వధిష్యామః సుగ్రీవం సహ లక్ష్మణం. ఏమయ్యా మహారాజా, మేము రామలక్ష్మణులు వధించేస్తాం. లంకన పాడు చేసినటువంటి వానరుడు ఎవరైతే ఉన్నాడో, ముక్కుడు, తెలివి తక్కువ వాడు, అటువంటి హనుమంతుడిని వధించేస్తాం, చంపేస్తాం అని వీళ్ళంతా శపథాలు పలికారు పెద్ద పెద్దగా. ఇదంతా విభీషణుడు చూస్తున్నాడు పక్కన కూర్చొని. తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వానరయత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. విభీషణుడు చూశాడు, అదే సభలో ఉన్నాడు. రావణుడి సోదరుడు, చిన్న తమ్ముడైన రావణుడికి. విభీషణుడు చూసి పైకి లేచి అందరికి నమస్కరించాడు, సభకి నమస్కరించాడు. అక్కడున్న పెద్దలకందరికీ నమస్కరించి వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు. కూర్చోబెట్టాడు అందరినీ. ఏమయ్యా మీరు తొందరపడకండి అని విభీషణుడు అన్నట్ట. అంతేకాకుండా, నాయన ఒక కార్యాన్ని గనక సాధించాలంటే విభీషణుడు చెప్తున్నాడు, సామ దాన భేద దండోపాయాలు ఎలా అయితే మనం ఉపయోగిస్తామో, సామాన్ని, దానాన్ని, భేద ఉపాయాలనేటటువంటివి 3 ఉన్నాయి కదా. సాధించాల్సినప్పుడు పరాక్రమం చూపుట తగిన మంచి పని కాదు. సామ దాన భేద దండోపాయం అనే 4వది ఉంది. దాన్ని గనక మనం చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఏ పని చేస్తామో అంత నష్టమే కలుగుతుంది. అయ్యా ఎందుకు అందరూ బయలుదేరారు అని విభీషణుడు అన్నాడు. ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతాః. నాయన అందరూ ఏమరి ఉన్నారు. శత్రువుల చేత ఆక్రమింపబడిన వారు, దైవము ప్రతికూలముగా ఉన్నవారు
విభీషణుడు చెబుతున్నాడు. ఏమరపాటుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే శత్రువుల చేత లొంగ తీసుకోబడినటువంటి వాళ్ళు వీళ్ళు, అలాగే దైవబలం లేక దైవం ప్రతికూలతగా ఉండి అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకుండా బాధపడేటటువంటి వారు, వీరి విషయంలో బాగా ఆలోచించి శాస్త్రానుసారముగా మనం ఏ పనైనా చేయాలి, అప్పుడే అది సఫలం. సమయం బాలేనప్పుడు తొందరపడకూడదు, అలాగే ఏమరపాటుగా ఉన్నప్పుడు తొందరపడకూడదు, అలాగే శత్రువుల చేత ఆక్రమింపబడి పరుల చేతిలో ఇరుక్కున్నప్పుడు కూడా తొందరపడకూడదు అని విభీషణుడు వీళ్ళకి చెప్తున్నాడు. ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతే పరీక్ష విధినా కృతః. నాయన తొందరపడకుండా ఏదైనా ఆలోచనతో చేయాలయ్యా, శాస్త్ర ప్రమాణంగా చేయాలి మనం అని విభీషణుడు చెప్పటం మొదలుపెట్టాడు. అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జితరోషం దురాధర్షం తం దర్శయితుమిచ్చధా. ఆ రాముడు బలవంతుడై ఉన్నాడు, మన శత్రువు ఏమాత్రము ఏమరపాటు లేకుండా జయించాలి అనేటటువంటి కోరికతో ఉన్నాడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు కోపాన్ని జయించాడయ్యా. శ్రీరాముడు అంటే కోపాన్ని జయించిన వాడు, ఎప్పుడు ఏ పని చేయాలో తెలిసినటువంటి వాడు, ఏమరపాటు లేకుండా ఉండేటటువంటి వాడు, శత్రువుల పైన బాగా దీర్ఘదృష్టితో ఆలోచించి నడిచేటటువంటి వాడు రాముడు. ఎదిరింపడానికి శక్యం కాదు ఆయన్ని. మనమంతా కూడా రాముణ్ణి ఎదిరించగలము అని నేను అనుకోవట్లేదు, మీరంతా అనుకుంటున్నారు. కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది అని విభీషణుడు రావణ సైన్యానికి చెప్తున్నాడు. సముద్రం లంఘయిత్వాతో ఘోరం నదీపమం గతిం హనుమతో లోకే కో విద్యాతర్కయేతవా. ఇంకో మాట కూడా చెప్తున్నాడు విభీషణుడు. నదులన్నింటికీ నాథుడైనటువంటి వాడు సముద్రుడు ఉన్నాడు కదా, మన లంకకి ఒడ్డులో ఉన్నాడు కదా, సముద్రం పక్కనే కదా మన లంక ఉంది. ఈ సముద్రం ఎంత పెద్దది, అటువంటి సముద్రాన్ని దాటి వచ్చి ఒక కోతి మళ్ళా తిరిగి వెళ్ళాడు. ఇది ఎవరైనా చేయగలరా? దేవతలు కూడా ఇంతవరకు ఈ ప్రయత్నం చేయలేదు. రాక్షస జాతిలో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయలేదు. లంకలోకి కాలు పెట్టడానికి ధైర్యం చేయలేదు. యక్ష జాతి, గరుడ జాతి, గంధర్వ జాతి, ఎందరో జాతులు గొప్పవాళ్ళు ఉన్నారు. దేవతలైతే ఆలోచన కూడా చేయాల, లంకలోకి వెళ్ళి కాలు పెట్టి ఏదైనా ప్రయత్నం చేసి లంకను పాడు చేద్దామని. కానీ రామదూత అని చెప్పుకున్నటువంటి ఒక్క కోతి వచ్చింది, సముద్రాన్ని దాటి మళ్ళీ తిరిగి వెళ్ళింది. ఇది ఎవరైనా చేయగలరా? అసలు మీకు ఈ ఆలోచన వస్తుందా? ఊహించగలుగుతున్నారా ఇక్కడ జరిగిన పని? బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసా వజ్ఞా న కర్తవ్యా కథంచన. రాక్షసులారా తొందరపడకండి అయ్యా. శత్రువుల సైన్యాలు పరాక్రమం కూడా ఇంత అని చెప్పనలివి కాదు ఒక్కొక్కసారి. అందుచేత ఏ విధంగా కూడా ఆలోచన లేకుండా తొందరపాటు పడద్దు వాళ్ళ విషయంలో, శ్రీరాముడి విషయం. కించ రాక్షస రాజస్య
రామేణాపకృతం పురా ఆజహార జనస్థానాద్యస్య భార్యాం యశస్వినః. రాక్షసరాజు రాముడు భార్య అని రాముడు భార్య జనస్థానంలో ఉన్నప్పుడు అపహరించి ఎవరికీ తెలియనటువంటి సమయంలో, ఎవరూ లేనటువంటి సమయంలో రావణుడు రాముడి భార్య అయినటువంటి సీతను ఎత్తుకొచ్చాడు, అపహరించాడు. అట్లు చేయుటకు రాముడేమైనా గతంలో రావణుడికి కానీ, మన రాక్షసులకు కానీ, మన లంకకి కానీ ఏదైనా అపకారం చేశాడా రాముడు? ఎప్పుడైనా మన లంకలోకి వచ్చాడా రాముడు? రావణుడితో వైరం పెట్టుకున్నాడా? లేదు కదా. ఎందుకు మీరంతా ఈ ఆలోచన చేయటం లేదు? ఖరో యద్యతి వృత్తస్తు సరామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్యా యథాబలం. మితిమించి ప్రవర్తించాడు ఖరుడు. జనస్థానంలో ఖరుడు మితిమించి ప్రవర్తిస్తే రాముడు యుద్ధంలోనే చంపేశాడు ఆ ఖరుడిని. అందులో తప్పేముందయ్యా? రాముడేమన్నా దొంగచాటుగా చంపాడా? ఎవరో లేని సమయంలో చంపాడా? ఒక్కడే నిలబడి 14,000 మంది రాక్షసుల్ని చంపి తర్వాత ఖరుడిని చంపాడు. ఇది పరాక్రమం కాదా రాముడిది? ఇందులో తప్పేముంది? ఏ ప్రాణి అయినా సరే తన బలాన్ని అనుసరించి తన ప్రాణాలపైకి ఎవరైనా వస్తే తనను తాను రక్షించుకోవటం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళని చంపేస్తారు ఎవరైనా సరే. అదే రాముడు చేశాడు. ఖరుడు వెళ్ళి రాముడి పైన యుద్ధానికి వెళితే కదా రాముడు యుద్ధం చేసి ఖరుణ్ణి వధించాడు. ఏతన్నిమిత్తం వైదేహి భయం న సుమహద్భవేతు ఆకృతా సా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అందువల్ల ఓ రాక్షసులారా, సీతాదేవి వలన మనకి చాలా గొప్ప భయము, నష్టము. తీసుకొచ్చినటువంటి ఆమెను మరలా వెనక్కి పంపించాలి. కలహానికి, మనకి ఈరోజు ఈ అశాంతికి, అందరం బాధపడటానికి, లంక అంతా పాడవటానికి మొత్తం కూడా సీతాదేవిని అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టడమే కారణం. మనం అంతా ఈ ఆలోచనలు చేసి పరాక్రమాన్ని చూపెట్టినందువల్ల ఏ ప్రయోజనము లేదు అని విభీషణుడు ఆ పరాక్రమం కలిగినటువంటి వీరత్వం అని చెప్పుకునే రాక్షసులకు చెప్తూ ఉన్నాడు విభీషణుడు. రావణుడు కూడా అదే సభలో ఉన్నాడు అక్కడ. అప్రమత్తం కథం తంతు అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం. విజిగీషుం బలే స్థితం. జితరోషం దురాధర్షం తం దర్శయితుమిచ్చధా. రాముడు బలవంతుడై ఉన్నాడు, ఏమాత్రము ఏమరపాటు లేకుండా ఉన్నాడు, జయించాలి అనేటటువంటి కోరికతో ఉన్నాడు, లంకని వధించాలి అని, లంకను ధ్వంసం చేయాలనే కోరికతో, కోపంతో ఉన్నాడు. రాముణ్ణి ఎదిరించడానికి ఎవరికి సాధ్యం కాదు. రాముణ్ణి ఎదిరించాలి అని అనుకుంటున్నారేమో మీరంతా, ఇది కాని పనయ్యా. సముద్రం లంఘయిత్వాతు. మీకు ఒక ఉదాహరణ చెబుతా రాముడి గురించి, రామ సైన్యం ఎంత గొప్పదో అని. సముద్రం లంఘయిత్వాతు
ఘోరం నతనదీపమం గతిం హనుమతో లోకే కో విద్యా కర్కయేతవా. సముద్రం ఉంది కదా, నదులన్నిటికీ నాదుడైనటువంటి ఏ సముద్రం అయితే ఉందో తూర్పుగా ప్రవహిస్తుంది, పడమరగా ప్రవహిస్తుంది ఆ నది, ఆ సముద్రం. ఆ సముద్రాన్ని అవతల ఒట్టు నుండి యువతల ఒట్టు వరకు ఒక్కడే హనుమంతుడు దాటి తాను వచ్చినటువంటి పని చూసుకొని, తను ఎవరి కోసం వచ్చాడో ఆ సీతమ్మ కోసం వచ్చినటువంటి హనుమంతుడు సీతను దర్శించి అసలు లంక ఎలా ఉందో మొత్తం తెలుసుకొని మళ్ళా సముద్రం దాటి వెళ్ళాడు. ఇది ఊహించగలరా ఎవరైనా? అసలు లంకలోకి కాలు పెట్టాలి అనేటటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు ఏ ఒక్కడూ కూడా చేయలేదు. ఒక్క వానరుడు, రాముడు దూత అయినటువంటి వానరుడైన హనుమంతుడు తప్ప అని హనుమంతుడు గురించి, రాముడి గొప్పతనం గురించి విభీషణుడు చెప్తున్నాడు సభలో. సముద్రం లంఘయిత్వాతో ఘోరం నతనదీపమం గతిం హనుమతో లోకే కో విద్యాత్ కర్కయేతవా. బాలాన్యపరిమేయాని వీర్యాణి చ నిశాచరాః పరేషాం సహసావజ్ఞా న కర్తవ్యా కథంచన. రాక్షసులారా, మనకి శత్రువైనటువంటి రాముడి శక్తి ఇంత అంత, రాముడి సైన్యం ఇంత అంత అని, రాముడి పరాక్రమం ఇంత అంత అని మనం లెక్కించలేమయ్యా. ఆలోచన కూడా చేయలేం. ఆలోచన ఏమాత్రమూ లేకుండా తొందరపాటుతోనగా మనం రాముడి పైన వెళ్ళటం మంచిది కాదు. బలాన్యపరిమేయాని వీర్యాణి వీర్యాణి చ నిశాచరాః పరేషాం సహసావజ్ఞా న కర్తవ్యా కథంచన. మన శత్రువైనటువంటి రాముడి గురించి, రాముడి సైన్యం గురించి, రాముడి పరాక్రమం గురించి ఎవ్వరూ ఆలోచించలేరు. ఏ ఆలోచన లేకుండా రాముడి పైకి వెళ్ళడం మంచిది కాదు. కించ రాక్షస రాజస్య రామేణాపకృతం పురా ఆజహార జనస్థానాద్యస్య భార్యాం యశస్వినః. రాక్షసులారా, ఇంకో మాట చెప్తా వినండి. రాముడి భార్యను జనస్థానం నుంచి ఎవరూ లేనటువంటి సమయంలో అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కదా సీతని. రాముడికి అపకారమే కదా ఇది. రాముడు పూర్వంలో ఎప్పుడైనా రావణుడికి అపకారం చేశాడా? లంకకి అపకారం చేశాడా? లేకపోతే లంకపైకి వచ్చాడా? రావణుడి పైన యుద్ధానికి వచ్చాడా? ఎప్పుడూ రాలేదు రాముడు. కానీ రావణుడు వెళ్ళి ఎవరూ లేనటువంటి సమయంలో సీతను ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కించ రాక్షస రాజస్య రామేణాపకృతం పురా ఆజహార జనస్థాన
యస్య భార్యాం యశస్వినః శ్రీరాముడు ఏనాడు కూడా రావణుడికి అపకారం చేయలేదు. ఖలో యద్యతి వృత్తస్తు సరామేణ హతోరణి అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితం యథాబలం. సీతమ్మని ఎవరూ లేనటువంటి సమయంలో రావణుడు అపహరించి తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టాడు. అయితే మీరంతా అడగొచ్చు, కరుణ్ణి వధించాడు కదా రాముడు, అందువల్ల సీతను తీసుకొచ్చాడు కదా రావణుడు అని మీ అందరికి అనుమానం వస్తుంది. మితిమీరి ప్రవర్తించాడు కరుడు. మితిమీరి ప్రవర్తించినటువంటి కరుడు 14,000 మంది రాక్షసుల్ని రాముడిపైకి పంపితే రాముడు తనను తాను రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో 14,000 మందిని ఒక్కడే వధించారు. అందులో కరుడు కూడా మరణించాడు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఎదుటివాడను చంపటంలో ఆశ్చర్యమేముందయ్యా అని విభీషణుడు సభలో చెప్తున్నాడు రాక్షసులందరికి కూడా. కరో యద్యతి వృత్తస్తు సరామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణా రక్షితవ్యా యథాబలం. ఏతన్నిమిత్తం వైదేహీ భయన్న సుమహద్భవేతు ఆహృతా సా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. రాక్షసులారా, ఇంకా బాగా మీరు ఆలోచించండి. సీతమ్మని ఎవరూ లేనటువంటి సమయంలో రావణుడు తెచ్చి ఈ లంకలో పెట్టినందువల్ల రాముడికి విపరీతమైనటువంటి కోపం కలిగింది, లంక పైన, రావణుడి పైన, రాక్షసుల పైన. అసలు ఈరోజు మనం అంతా ఇలా కూర్చొని మాట్లాడుకోవటానికి కారణం సీతను అపహరించి తెచ్చి లంకలో పెట్టడమే కారణం. ఏమి ప్రయోజనం ఈ పని వల్ల? మన రాక్షస జాతి మొత్తం నశించిపోవటం తప్ప. ఆమెను వెనక్కి పంపించాల్సిందే, మరలా లంకలో ఉంచవద్దు. మన కలహానికి, మనం ఈరోజు భయపడటానికి, మనమందరం ఆందోళన చెందటానికి కారణం ఆ లంకలో ఉన్న సీతమ్మ. రావణుడు చేసినటువంటి ఈ తప్పు పని వల్ల మనకి ఈరోజు ఈ పరిస్థితి పట్టింది. కనుక సీతమ్మని వెనక్కి పంపించేద్దాం, పంపించటమే మార్గమని విభీషణుడు సభలో చెప్తూ ఉన్నాడు. ఏతన్నిమిత్తం వైదేహీ భయం నః సుమహద్భవేతు ఆహృతా సా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. ఆమెను వెనక్కి పంపించేద్దాం. మన కలహానికి, మన బాధకి, మన ఆందోళనకి రావణుడు చేసిన పనే కారణం. సీతమ్మని తెచ్చి లంకలో ఉంచాడు. ఏం ప్రయోజనం ఆమెను తీసుకొచ్చి? నతు క్షమం వీర్యవతాతేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దీయతామస్య మైథిలి. ఓ రాక్షసులారా,
ఎక్కడా ఆవేశపడకండి, తొందరపడకండి. మీరు పరాక్రమవంతుడు, ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని బాగా అనుసరించేటటువంటి రాముడితో వైరం పెట్టుకోవటం వ్యర్థమైన పనయ్యా, మంచిది కాదు మనందరికీ. సీతని అతనికి అప్పచెప్పేయండి. రాముడితో యుద్ధానికి వెళదాం, రాముణ్ణి వధిద్దాం అనే మాటలు మీరు అనుకోకండి, ఉపయోగం లేదు. రాముడు పరాక్రమం ముందు మీరు నిలవలేరు. సీతని తీసుకెళ్ళి అతనికి అప్పచెప్పేయండి అని విభీషణుడు లంకా సభలో రావణుడి ముందు, అనేకమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసుల ముందు చెప్తున్నాడు ఈ మాట. నతు క్షమం వీర్యవతాతేన ధర్మానువర్తినా వైరం నిరర్ధకం కర్తుం దీయతామస్య మైథిలీ. ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడితో వైరం పెట్టుకోవడం వ్యర్థమైన పని, ఎందుకు ఉపయోగం లేని పని, మంచిది కాదు మనకి. సీతని అతనికి ఇచ్చేయటం మంచిది. సీతని లంకలో ఉంచవద్దు అన్నాడు విభీషణుడు. యావన్న సగజాం శాశ్వాం బహురత్న సమాకులం పురీం దారయతే వాణైర్దీయతామస్య మైథిలీ. గజాలతో, అశ్వాలతో, అనేక రత్నాలతో నిండి ఉన్న లంకాపట్టణం, ఎంత సంపద ఉందయ్యా మనకి, మన లంకాపట్టణానికి. ఇంత సంపద, ఇంత భోగభాగ్యాలు అనుభవించేటటువంటి లంకాపట్టణం అంతా కూడా రాముడు బాణాలు వేయటం మొదలు పెడితే మొత్తం కాలిపోయి మొత్తం నశించిపోతాడు. ఆ సమయం రాకముందే సీతని తీసుకెళ్లి రాముడికి అప్పచెబుదాం. అప్పచెప్పటం మంచిది, ఇది నా మాటగా మీరంతా వినండి అని రావణుడు తమ్ముడైనటువంటి విభీషణుడు అనేక మంది రాక్షసుల సభలో చెప్తూ ఉన్నాడు. యావన్న సగజాం శాశ్వాం బహురత్న సమాకులాం పురీం దారయతే బాణై. దీయతామస్య మైథిలీ. సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పటమే ఉత్తమం. లేకపోతే అనేక గజాలతో, అనేక అశ్వాలతో, అనేక రత్నాలతో నిండి శోభాయమానంగా ఉంది లంకాపట్టణం ఇప్పటి వరకు. ఈ పని గనక మనం చేయకపోతే, సీతని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పకపోతే, రాముడు వేసేటటువంటి బాణాల చేత లంకా వైభవం మొత్తం నశించిపోయి కాలిపోతుంది, ఎవ్వరు మిగలరు అన్నాడు విభీషణుడు. యావత్ సుఘోరా మహతి దుర్ధర్ష హరివాహిని నావస్కందతి నో లంకాం తావత్ సీతా ప్రదాయతాం ప్రదీయతాం. చాలా భయంకరమైనటువంటిది వానర జాతి, వానర సైన్యం, వానర జాతి. ఎదిరింపటానికి కూడా ఎవరికి శక్యం కాదయ్యా. మన లంకను ఆక్రమించడం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఈలోపే మనం సీతని రాముడికి అప్పచెప్పటం ఉత్తమం అన్నాడు. మరలా
యావత్ సుఖోరా మహతే దుర్దర్శా హరివాహిని నావస్కందతి నో లంకాం తావత్ సీతా ప్రదీయతాం చాలా భయంకరమైనటువంటిది ఈ లంకాపట్టణం. ఎదిరించటానికి ఎవ్వరికీ శక్యం కాదు. అయినా సరే వానర సైన్య లంకపైకి ప్రవేశించి లంకాపట్టణాన్ని మొత్తం ఆక్రమించకముందే, రాముడు బాణప్రయోగం చేయకముందే, లంకాదహనం కాకముందే, లంకాధ్వంసం కాక పూర్వమే సీతని రాముడికి అప్పజెప్పేయటం మంచిది. వినశ్యేద్ది పురీ లంకా శూరాః సర్వే చ రాక్షసాః రామస్య దయితా పత్ని న స్వయం యది దీయతే. ఇంకా ఇంకో మాట చెబుతున్నాడు విభీషణుడు. రాక్షసులంతా కూడా కోపంగానే ఉన్నారు అప్పటికైనా చెప్పే మాటలు వింటూ. రాముడికి చాలా ఇష్టమైనటువంటి ప్రియ భార్య సీతమ్మ. ఆమెను తీసుకెళ్లి స్వయంగా ఆయనకి అప్పచెబితే ఈ లంకాపట్టణం తోలు రాడు ఆయన. రాక్షసులను ఏమీ చేయడు, రాక్షసులను పట్టించుకోడు, వదిలేస్తాడు. మన లంక క్షేమంగా ఉంటుంది, మన లంకలో ఉండే భోగభాగ్యాలన్నీ క్షేమంగా ఉంటాయి. అనేక గజాలు, అశ్వాలు, రథాలు, రాక్షసులు, రాక్షస స్త్రీలతో సుఖంగా ఉంటుంది లంక. మనమే స్వయంగా తీసుకెళ్లి రాముడికి అప్పచెబుదాం అన్నాడు. వినిశ్చేద్ది పురీ లంకా శూరాః సర్వే చ రాక్షసాః రామస్య దయితా పత్ని న స్వయం యది దీయతే. మనమే తీసుకెళ్ళి స్వయంగా సీతమ్మని రాముడికి గనక అప్పగిస్తే మన పట్ల ప్రేమతో మనల్ని ఏమీ చేయడు. లంకాపురాంజోలు రాడు, లంకాపట్టణం రాడు, లంకని వధించడు, రాక్షసుల్ని వధించడు, మన సంపద ఏది నశించిపోదు. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం త్వహం బ్రూమి దీయతామస్య మైథిలి. విభీషణుడు అంటున్నాడు ఈ మాట. ఓ రాక్షసులారా, మీ అందరికీ నేను బంధువునయ్యా. మీకు బంధువునవ్వటం వల్ల మీ అందరికీ కలిగేటటువంటి కష్టాన్ని తలుచుకొని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి కష్టాన్ని, మీకు వచ్చే కష్టాన్ని తలుచుకుంటే బాధేస్తుంది. మీ అందరినీ బ్రతిలాడుతున్నా నేను, నా మాట వినండి. నేను హితం చెబుతున్నా, రాక్షస జాతికి మంచి జరగాలి. సత్యమే మాట్లాడుతున్నా నేను. రాముడికి సీతమ్మని తీసుకెళ్ళి అప్పచెబుదాం. లంకాపట్టణంలో సీతమ్మని ఉంచవద్దు. రావణుడు చేసినటువంటి పని తప్పు అని ఈ మాట అని నమస్కరిస్తూ చెప్తున్నట్ట రాక్షసులకి విభీషణుడు. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ. ఏదో నేను పెద్ద మనిషిగా చెప్పటల్లా, బంధువుగా చెప్తున్నా, మంచిగా ప్రేమతో ఆత్మీయంతో చెప్తున్నా. మన క్షేమం, రాక్షస జాతి క్షేమం కోరుకుంటుంది. ప్రసాదయే త్వాం
బంధుత్వాత్ కురుష్వ వచనం మమ. హితం తథ్యం త్వహం బ్రూమి. దీయతామస్య మైథిలి. సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెబుదామయ్యా, మన లంకకు క్షేమం కలుగుతుంది, ఏ భయము రాదు రాముడితో, రాముడు మనల్ని ఎవ్వరిని ఏమీ చేయడు అని చెప్పటం జరిగింది. పురా శరత్సూర్యమరీచి సన్నిభాన్ నవగ్రపుంఖాన్ సుదృఢాన్ నృపాత్మజః సృజత్యమోఖాన్ విశిఖాన్ వధాయతే ప్రదీయతాం దాశరథాయ మైథిలి. రాక్షసులారా, ఓ రావణ, రావణుడికి వినపడేటట్లు రాక్షసులంతా వినేటట్లు చెబుతున్నారు. మీ అందరినీ కూడా వధించడం కోసం శ్రీరాముడు భయంకరమైనటువంటివి బాణాలన్నీ కూడా సిద్ధం చేసుకొని, వ్యర్థం కాని బాణాలు అవన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాడు. అంతకు ముందుగానే మనం వెళ్ళి ఆయన సిద్ధం చేసుకున్న బాణాలు వదలక ముందే మనం వెళ్ళి సీతని రాముడికి అప్పచెబుదాం, ఇది చాలా మంచిది మనందరికీ అన్నాడు విభీషణుడు. పురా శరత్ సూర్యమరీచి సన్నిభాం. ఆ బాణాలు ఎటువంటి సూర్యకాంతితో తేజస్సుతో భయంకరమైనటువంటి పరాక్రమాన్ని చూపేటటువంటి బాణాలు. రాముడు ఆజ్ఞాపిస్తే చాలు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఏ వ్యక్తికి తగలాలో తగిలి తన ప్రాణాలు తీసే వరకు ఆ రామ బాణం వదలదు. అటువంటి బాణాలను ప్రయోగించక ముందే ప్రదీయతాం దశరథాయ మైథిలి, ఇచ్చేద్దాం సీతని రాముడికి అన్నాడు. పురా శరత్ సూర్యమరీచి సన్నిభాం. నవగ్రపుంఖాన్ సుదృఢాన్ నృపత్మజః సృజత్యమోఖాన్ విశిఖాన్ వధాయతే. ప్రదీయతాం దాశరథాయ మైథిలి. సీతమ్మని రాముడికి ముందుగానే ఇచ్చేద్దాం. రాముడికి ఆగ్రహం పెరిగి తన బాణాలను లంకపైకి వేసి మన రాక్షస జాతిని వధించకముందే సీతమ్మని రాముడికి ఇచ్చేద్దాం. త్యజాసు శోకం త్యజాసు కోపం సుఖధర్మనాశనం భజస్వధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్రబాంధవాః ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ధర్మాన్ని పాడు చేసేటటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని విడిచిపెట్టండి అందరూ. ఆనందాన్ని, అలాగే మనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి కీర్తిని వృద్ధి పొందించేటటువంటి ఏ ధర్మం అయితే ఉందో దాన్ని అందరూ సేవించండి. అందరం సేవిద్దాం. మన సుఖాన్ని, మన ధర్మాన్ని, మనల్ని నశించేటటువంటి
నశింపచేసే ఏ కోపమైతే ఉందో ఆ కోపాన్ని విడిచిపెడదామయ్యా మనం. మనల్ని, మన ఆనందాన్ని, మన కీర్తిని వృద్ధి పొందించేటటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఏది చేస్తే మనము మన ధర్మం, మన కీర్తి, మన ఆనందం వృద్ధి పొందుతామో వాటిని మనం సేవిద్దాం. ఎప్పుడు అనుకుందాం, వాటినే పట్టుకొని ఉందాం. మనమందరం పుత్రులతో, బంధువులతో కలిసి సుఖంగా మనందరం జీవించవచ్చు. ఆ ధర్మం మనం పాటిస్తూ. అది చెయ్యాలంటే రాముడికి సీతని మనం ఇవ్వటమే ముఖ్యం. విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం. ఇవంతా కూడా రావణుడు వింటూ ఉన్నాడు. అక్కడ వీరులైనటువంటి రాక్షసులంతా వింటూ ఉన్నారు. వెంటనే విభీషణుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నటువంటి రావణుడు సభలోంచి లేచాడు. రాక్షసుల మధ్యలోంచి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రావణుడు విభీషణుడు చెప్పినటువంటి నీతి వాక్యాలన్నీ విన్నాడు. సీతని ఇచ్చేద్దాం, లేకపోతే లంక ధ్వంసం అవుతుందన్నాడు ఒకసారి. సీతని ఇచ్చేద్దాం, రాక్షస జాతి నశిస్తుందన్నాడు ఒకసారి. సీతని ఇచ్చేద్దాం, మన సంపదంతా నశించిపోతుంది సీతని కనుక ఇవ్వకపోతే అని ఒకసారి అన్నాడు. సీతని ఇచ్చేద్దాం, మనకు అదే క్షేమం అన్నాడు ఒకసారి. సీతను మనమే స్వయంగా వెళ్ళి ఇచ్చేద్దాం, అప్పుడు మనము, మన భార్యలు, మన పిల్లలు, మన ఆస్తులు, మన అంతస్తులు, మన సంపద, మన భోగభాగ్యాలన్నీ నిలబడతాయి, లేకపోతే మొత్తం పోతాయని ఎప్పుడైతే విభీషణుడు అన్నాడో, ఇవన్నీ వినటువంటి రావణుడికి కోపం వచ్చి లేచి సభలోంచి మెలకొని వెళ్ళిపోయాడట. త్యజాసు కోపం సుఖధర్మనాశనం. భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాః. ప్రదీయతాం దాశరథాయ మైథిలీ. ఏ ధర్మాన్ని మనం పాటిస్తే, కోపం చేత మనం గనక ఉన్నట్లయితే మన సుఖం మొత్తం పోతుందో, మన ఆనందం మొత్తం పోతుందో, మన కీర్తి, పేరు, ప్రతిష్టలన్నీ పోతాయో, ఆ ధర్మాన్ని, మనకు హాని కలిగించేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేస్తాం. మనకి మనం, మన ఆనందం, మన పేరు ప్రతిష్టలు, మన పుత్రులు, మన బంధువులు అందరూ కలిసి సుఖంగా జీవించేటటువంటి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మనం కనుక ఆచరిస్తే మనకి కానీ, మన అంతస్తులకు కానీ, మన భోగభాగ్యాలకు కానీ, మన సంతానానికి కానీ, మన కుటుంబ స్త్రీలకు కానీ ఏ హాని కలగదో ఆ ధర్మాన్ని మనం విడిచిపెట్టకుండా పాటిద్దాం. మన కుటుంబానికి, మన ఆస్తిపాస్తులకి, అన్నిటికీ, మన వంశానికి, మన చరిత్రకి కళంకం కలుగుతుందో, ఏ పని చేస్తే మనకు అది కలుగుతుందని మనకు అనిపిస్తుందో ఆ పని చేయటం మానేద్దాం అని విభీషణుడు నీతి వాక్యాలు చెప్తూ ఉన్నాడు. విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః విసర్జయిత్వా తాన్ సర్వాన్
ప్రవివేశ స్వకం గృహం. ఈ విభీషణుడు నీతి వాక్యాలు చెబుతూ సీతమ్మని లంకలో ఉంచవద్దు, సీతమ్మని ఎవరూ లేనటువంటి సమయంలో అపహరించి తీసుకురావటమే పెద్ద తప్పు, తెచ్చి లంకలో పెట్టడం లంకకి కీడు. ఎందుకు అంటారేమో, రాముడి పరాక్రమం అటువంటి. ధర్మాన్ని పాటించేవాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో బాగా తెలిసినటువంటి వాడు రాముడు. తొందరపాటు ఉండదు ఆయనకి, చేసే పనిలో ఆలోచన ఉంటుంది. ఓ రాక్షసులారా ఆలోచించండి, సీతను మనమే తీసుకెళ్లి స్వయంగా ఇచ్చేద్దాం, మన లంక మొత్తం బ్రతికిపోతుంది, క్షేమంగా ఉంటుంది అని చెబుతూ ఉండగానే రాక్షసరాజైనటువంటి రావణుడు విభీషణుడు మాటలు విన్నటువంటి వాడే కోపించి అక్కడి నుండి రాక్షసులందరినీ పంపించేశాక ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయాక. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే నవమ సర్గః సంపూర్ణం. నవమ సర్గ పరిసమాప్తి అయింది. రేపు దశమ సర్గలో వాల్మీకి మహర్షి ఎలాంటి సందర్భం చెబుతారు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు విభీషణుడు ఈ యొక్క 9వ సర్గలో, యుద్ధకాండలో 9వ సర్గలో విభీషణుడు తన లంకెకి క్షేమం కలిగించే విషయాలు, తన రాక్షస జాతికి క్షేమం కలిగించేటటువంటి విషయాలు, రాక్షస జాతి క్షేమాన్ని కోరుతూ తాను చెప్పినటువంటి సలహాలన్నీ కూడా ఈ యొక్క 9వ సర్గలో మనకు ఉన్నాయి. రావణుడు ఆ సభలోంచి లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విభీషణుడు రావణుడి ఇంటికి వెళతాడు. వెళ్ళి తనకు కలిగేటటువంటి కొన్ని శకునాలని, రావణ ఈ పని చెయ్యవద్దయ్యా, నువ్వు మంచి పని కాదు అని రావణుడికి ఉపదేశించడం లాంటివి 10వ సర్గలో మనకి ఉన్నాయి. అవి రేపు మనం పారాయణ చేసుకుందాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే నవమ సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి